హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అమ్మ నాన్న గురించి చెబుతున్నా. నాన్న గొప్ప అమ్మ గొప్ప మీరే చెప్పండి. అమ్మ 9 నెలలే మోస్తుంది. నాన్న మాత్రం 20 సంవత్సరాలు మన కోసం ఆలోచిస్తున్న నాన్న. మనకి ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అని అంటాం కానీ నాన్న అని అనం. ఇద్దరు సమానమే కానీ నాన్న కొంచెం వెనకబడ్డట్టు అనిపిస్తుంది. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ వంట చేస్తుంది. నాన్న మాత్రం తన జీతం మొత్తం ఇంటికే ఖర్చు పెడతాడు. ఇద్దరు సమానమే కానీ ఎక్కడో నాన్న కొంచెం వెనకబడ్డట్టు అనిపిస్తుంది. ఎంతో కొంత వెనకబడ్డట్టు అనిపిస్తుంది. అమ్మకి ఎంతో కొంత బంగారం ఉంది. అమ్మ మెడలో ఎంతో కొంత బంగారం ఉంటుంది. నాన్నకి మాత్రం బంగారం లాంటి పట్టు పంచె తప్ప ఇంకేమీ ఉండదు నాన్న దగ్గర. నాన్న ఏమీ ఆశించడు. అమ్మకి బీరువా నిండా రంగురంగుల చీరలు ఉంటాయి. నాన్నకి మాత్రం దండెం మీద ఒకటి, ఒంటి మీద ఒకటి, బీరువాలో ఒక చొక్కే మాత్రం ఉంటుంది. ఏదన్నా పండగలు వస్తే నాన్ననే మనం ఖర్చులు కడుతాం డబ్బులు. అమ్మని అడగలేము. అయినా అమ్మ నాన్న సమానమే. అయినా నాన్నే కొంచెం వెనకబడి ఉంటాడు. ఎందుకంటే నాన్న ఎన్నుముక్క లాంటోడు. ఎన్నుముక్క వెనక పక్కన ఉంటుంది. నాన్న కూడా వెనకే ఉంటాడు. ఆ ఎన్నుముక్క ఉన్నంతసేపే మనం దిగ్గున లేచి కూర్చోలేస్తాం, నడవలేస్తాం. నాన్న ఎన్నుముక్క లాంటి వాడు. అమ్మ నాన్నల విలువ తెలుసుకోండి. నాన్న విలువ తెలుసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న. బాయ్.